భక్తి సూత్రాలు. అంటే అర్థం ఏమిటి? మానవుడు జిజ్ఞాసువుగా జీవించడం ప్రారంభించిన తర్వాత, ధర్మాధర్మ విచక్షణ తెలుసుకున్న తర్వాత, ఏది జీవాత్మ, ఏది పరమాత్మ అనేటటువంటి నిర్ణయాన్ని తెలుసుకోవాలి. ఇది జీవాత్మ అని తెలియకపోతే మానవ జీవితం వృధా అయిపోతుంది. ఇది పరమాత్మ అని తెలియకపోయినా కూడా వృధానే. కాబట్టి జీవాత్మ ఏదో పరమాత్మ ఏదో వివేకాన్ని తెలియజేపేది భక్తి సూత్రం. అందుకని దాని స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే అని శంకరులు సూటిగా భక్తికి నిర్వచనాన్ని అందించారు. అంటే ఎవరైతే తన స్వరూపాన్ని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడో, తన స్వరూపం ఏమై ఉన్నది? అయితే జీవాత్మ, లేకపోతే పరమాత్మ, అంతే. ఈ రెండిట్లో ఏదో ఒకటి తన స్వరూపం. కానీ మరి అది తెలుసుకోకపోతే జీవితం వృధా, ఆ జన్మ వృధా. కాబట్టి మానవ జీవితం ఫలవంతం, ధన్యవంతం అవ్వాలి అంటే తప్పక భక్తి అనేటటువంటి రసాయనాన్ని సేవించాలి. ఈ భక్తి రసాయనం వల్ల ఏమిటయ్యా మాకు ప్రయోజనం? బంధం తొలగిపోతుంది. భక్తి లేక ముక్తి లేదు. చూటిగా చెప్పేశారు భగవాన్ బాబా వారు. నాయన, భగవాన్ బాబా వారి దగ్గర మొదటి పని ఏమిటి? నామస్మరణ, భజన చేయడమే. ఎందుకని? కలవు స్మరణాన్ముక్తి.